వెల్కమ్ టు విఎస్బి మీడియా. కొన్ని ప్రధాన పత్రికలో వచ్చినటువంటి హెడ్లైన్స్ చూద్దాం. ముందుగా ఈనాడు, అభివృద్ధికి అడ్డుపడకుండా ఆ భూతాన్ని భూస్థాపితం చేస్తాం, ఏపీకి వచ్చే పెట్టుబడిదారులకు భరోసా ఇస్తాం, తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి నిరంతరం పనిచేస్తాం, గొడవలతో అభివృద్ధికి ఆటంకం, ఇచ్చుపుంచుకునే ధోరణితోనే సమస్యల పరిష్కారం, తెలంగాణ తెదేపా కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు, జూబ్లీహిల్స్ నుంచి భారీ ర్యాలీ, ఘనంగా సత్కరించిన నేతలు. అలాగే మరో వార్తను చూసినట్లయితే, టిడ్కో ఇళ్లకు మంచి రోజులు, వైకాపా ప్రభుత్వంలో ఏర్పడిన అడ్డంకులు తొలగుతున్న వైనం, 2000 కోట్ల రుణం ఇచ్చేందుకు అట్కో సమ్మతి, నిధుల కొత్త నుంచి బయటపడుతున్న టిడ్కో, రివర్స్ టెండర్ రివర్స్ కొట్టింది, డబ్బు ఆదా కాకపోగా రాష్ట్రానికి జీవనాడి లాంటి ప్రాజెక్ట్ నాశనం, రూ 1548 కోట్ల నుంచి రూ 4637 కోట్లకు పోలవరం పనుల పెంపు, అదనపు పనులతో గుత్తేదారు సంస్థ మెగాకు భారీ లబ్ధు అంటూ ఇక్కడ వార్తనిచ్చారు. అలాగే ఇంజనీరింగ్ ఫీజులో ఖరారు, అత్యధికంగా రూ 1.5 లక్షలు, కనీస ఫీజు 40,000, ఆర్కిటెక్చర్ రుసుముగా 35,000, ప్రభుత్వ ఉత్తర్వులు. ఆల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో భారీ ప్రమాదం, శరీరం కాలిపోయి ఒకరు మృతి, 15 మందికి తీవ్ర గాయాలు. అలాగే మరో వార్తను చూసినట్లయితే, 1 కోటి టన్నుల ఇసుక అందుబాటులో ఉంచుతాం, 43 లక్షల టన్నుల సిద్ధం అంటూ మంత్రి కొల్లు రవీంద్ర. అన్న నిర్వహణ కాంట్రాక్టర్, మేనలుడు హెచ్ఆర్ అధికారి, ఏపీ ఫైబర్ నెట్ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డి నిర్వాహకం, ఏటా 12 కోట్ల నిర్వహణ కాంట్రాక్ట్ అన్నకే, అక్రమాలు బయటకు రాకుండా ఆధారాలు ధ్వంసం. నేత్రపర్వంగా జగన్నాథుడి రథయాత్ర, రథాన్ని లాగిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, 53 ఏళ్ల తర్వాత ఒకే రోజు 3 సేవలు, 10 లక్షల మంది భక్తులు హాజరు, ఉక్కపోతతో 300 మందికి అస్వస్థత, స్పృహ తప్పిన వ్యక్తి భక్తుల కాళ్ళ కింద నలిగి మృతి, నేడు కొనసాగుతున్న యాత్ర. చూద్దాం. పంటల బీమాకు పాతర, ఉచితానికి ఉద్వాసన, పాత పద్ధతి వైపు సర్కార్ చూపు, సీఎం చంద్రబాబు నిర్ణయంతో రైతన్న గుండెల్లో గుబులు అంటూ ఇక్కడ వార్తని హైలైట్ చేశారండి. అలాగే మరో వార్తను చూసినట్లయితే, అండగా ఉంటాం, ఆందోళన వద్దు, వైఎస్ఆర్సీపీ శ్రేణులకు ధైర్యం చెప్పిన వైఎస్ జగన్. దుర్మార్గ సాంప్రదాయానికి టీడీపీ బీజం వేస్తుంది, హామీలను విస్మరించి దాడులను ప్రోత్సహిస్తుంది, అధైర్యపడొద్దు, బాధితులందరినీ కలుస్తా, టీడీపీ దౌర్జన్యాలను ధీటుగా ఎదుర్కొందాం, మన కాలం వస్తుంది, ఓపికగా ఉండండి. అర్ధరాత్రి ఇండోర్ స్టేడియం కూల్చివేత, పుంగనూరులో కూటమి నేతల పైశాచిక ఆనందం, హిటాచీలు జేసీబీలతో విధ్వంసం, దాదాపు 1 కోటి విలువైన ఆస్తి నష్టం, కులమతాలు పార్టీలకు అతీతంగా నిర్మించిన స్టేడియం కూల్వేతపై జన ఆగ్రహం అంటూ ఇక్కడ వార్తను హైలైట్ చేశారండి. అలాగే పేరుకే ఉచితం, షరతులు షరామామూలే, స్టాక్ పాయింట్లలో ఉన్న ఇసుకను వినియోగదారులకు సరఫరా చేయనున్న ప్రభుత్వం, వాహనాలు లోడింగ్ వ్యవస్థ అంతా వారి గుపుట్లోనే. నేడు మహానేత వైఎస్ఆర్ 75వ జయంతి రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు వైఎస్ఆర్సీపీ ఏర్పాట్లు, ఇడుపులపాయలో నివాళులు అర్పించనున్న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే ఇక్కడ వార్తనిచ్చారండి. రాజకీయ చద, ప్రభుత్వ విద్యా సంస్థలపై కూటమి పార్టీల జులుం, ఉపాధ్యాయులపై దాడులు బెదిరింపులు, స్కూళ్ల నుంచి వర్సిటీల వరకు అదే తీరు, మరుగుదొడ్ల కార్మికులను సైతం తమవారినే నియమించాలని హుకుం, కూటమి నెల రోజుల పాలనలో విద్యారంగం అస్తవ్యస్యం. అలాగే విద్యార్థుల ఆస్తులపై నీళ్లు, 2024-25లో 5 వైద్య కళాశాలలో తరగతులకు ఎస్ఎన్సి అనుమతుల నిరాకరణ, అనుమతులకు ఏమాత్రం చొరవ చూపని రాష్ట్ర ప్రభుత్వం, వీటి ప్రారంభం కోసం గత వైఎస్ఆర్సీపీ సర్కారు విశేష కృషి, కానీ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి అయ్యుండి పట్టించుకొని చంద్రబాబు అంటూ వార్తనిచ్చారండి. ఆంధ్రజ్యోతి, పోలవరం పాపం ఖరీదు 20,000 కోట్లు, జగన్ సర్కారు అరాచకం, మెగా ఆలసత్వమే కారణం, అధికారంలోకి రాగానే నిర్మాణ పనులు ఆపివేత, నవయుగాను మార్చి మెగాకు కాంట్రాక్ట్ అప్పగింత, సకాలంలో పనులు చేపట్టకపోవడంతో భారీ నష్టం, భారీ వరదలకు దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్, కాపర్ డ్యాములకు సీపేజీ, కూలిన గైడ్ బండ్, రూ 1,771 కోట్లతో పూర్తి కావాల్సిన ప్రాజెక్ట్ పడక మరో 5 ఏళ్లుగా పూర్తి కావడం కష్టమే, మరోవైపు భారీగా పెరిగిన నిర్మాణ వ్యయం, కేంద్ర ప్రాథమిక అంచనా 15,511 కోట్లు, 20,000 కోట్లు అవుతుందని నిపుణుల అంచనా అంటూ వార్తను హైలైట్ చేశారండి. అలాగే ఇంకొక వార్తను చూసినట్లయితే, ఎమ్మెల్యే పదవికి జగన్ రాజీనామా, అవినాష్ రెడ్డితో రాజీనామా చేయించి కడప ఎంపీగా పోటీ చేసే యోచన, పులివెందుల నుంచి విజయలక్ష్మి లేదా సతీమణి భారతీయులను దింపే ఆలోచన, వివక్ష హోదా లేకపోవడంతో రాజకీయ భవిష్యత్తుపై మాజీ సీఎంకు ఆందోళన, చంద్రబాబును ఎదుర్కోలేమనే ఆవేదన, ఢిల్లీలో ఉంటే కేసుల మేనేజ్కు ఛాన్స్, వైఎస్ జయంతి సందర్భంగా నేడు ప్రకటన, సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం, నిర్ధారించని వైసీపీ సీనియర్ నాయకులు అంటూ వార్తనిచ్చారండి. ఇక ఇసుక ఉచితం, నేటి నుంచే కొత్త విధానం అమల్లోకి అంటూ వార్తనిచ్చారు. కృష్ణమ్మ ఒడిలోకి గోదారమ్మ, ఇబ్రహీంపట్నం పెర్రి వద్ద కృష్ణానదిలో కలిసిన గోదావరి నీరు, నేడు పవిత్ర సంగమం వద్ద మంత్రి నిమ్మల పూజలు.
ఆ భూతాన్ని భూస్థాపితం చేస్తాం, పెట్టుబడిదారులకు భరోసా ఇస్తున్న చంద్రబాబు అంటూ ఇక్కడ వార్తనిచ్చారండి. సంక్షోభంలో ఇంధనం, జగన్ అడ్డుగోళ్ల నిర్ణయాలతో జనానికి షాక్, విద్యుత్ రంగంపై 1,38,000 కోట్ల భారం. పంగాంగ్ సరస్సు వద్ద చైనా తవ్వకాలు, భారీగా భూగర్భ బంకర్ల నిర్మాణం, వాటిలో ఆయుధాలు, ఇంధనం నిల్వ, సాయుధ వాహనాలకు షెల్టర్లు, ఉపగ్రహ చిత్రాలతో వెలుగులోకి. మోదీ ప్రభుత్వం కళ్లకు గంతలు కట్టుకుందని ఖార్గే. చర్ధామ్ యాత్ర తాత్కాలిక నిలిపివేత, భారీ వర్షాల నేపథ్యంలో నిర్ణయం. సీఎం సారికి సారీ చెప్పాలి, బాబు ఇంటి చుట్టూ నిఘా, మాజీ చీఫ్ ప్రదక్షిణ. ఆంజనేయులకు సీఎం అపాయింట్మెంట్ లేదన్న అధికారులు. హైదరాబాద్లో గేటు వద్దే వైఎస్ పీసీఆర్ను అడ్డుకున్న సెక్యూరిటీ. పోలీస్ బాస్ అవ్వాలని గత ప్రభుత్వంలో అడ్డగోలు పనులు. వీఆర్ఎస్కు అనుమతిస్తే వెళ్లిపోయేందుకు ఇప్పుడు పాట్లు అంటూ వార్తనిచ్చారు. నేడు వైఎస్ జయంతి. మంగళగిరిలో షర్మిల ఆధ్వర్యాన కార్యక్రమం. హాజరు కానున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఉదయం ఇడుపులపాయలో ఏకకాలంలో జగన్, షర్మిల నివాళి. సిమెంట్ ఫ్యాక్టరీలో పేలిన బాయిలర్, వేడి మిశ్రమం పడి ఓ కార్మికుడు దుర్మరణం. 15 మందికి గాయాలు, 2 పరిస్థితి విషము. ఎన్టీఆర్ జిల్లా ఆల్ట్రాటెక్ ఫ్యాక్టరీలో దుర్ఘటన. పూరి రథయాత్రలో తొక్కిసలాట, ఒక భక్తుడి మృతి, 5గురికి తీవ్ర గాయాలు.